ఆర్కేపీ భవిష్యత్తు ప్రశ్నార్థకం. పాపం గతంలో కూడా రామకృష్ణపూర్ గురించి రాయడం జరిగింది. వాస్తవానికి సాక్షి రిపోర్టర్గా ఉన్న సుమన్ గారు రామకృష్ణపూర్ పైన ఫోకస్ పెట్టి మంచి వార్తా కథనాలు ఇస్తున్నారు. కనీసం ఈ వార్తా కథనాలతోనైనా అధికారులకైనా, సింగరేణి యాజమాన్యానికైనా, లోకల్లో ఉన్న ట్రేడ్ యూనియన్ నాయకులకైనా కొంత సోయి రావాలి. ఎందుకనంటే రామకృష్ణపూర్ను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలతో పాటు ఇక్కడ నుంచే ప్రాతినిధ్యం వహించి పెద్దగా రాష్ట్ర నాయకులుగా ఎదిగిన వాళ్ళు కూడా కొంత దీనిపైన ఇంట్రెస్ట్ పెట్టి దృష్టి పెట్టి ఊరిని కాపాడాలి. 2003 నుంచే ఏరియా ఉనికికి బీటలు ఉన్న ఒక్క ఓసీపీ మూసివేత ఇక అంతే. సింగరేణి కాలరీస్ సంస్థలో రామకృష్ణపూర్ ఏరియాకు సుస్థిరమైన స్థానం ఉండేది. భూగర్భ గనులతో వెలుగొందిన పట్టణం భవిష్యత్తు నేడు ప్రశ్నార్థకంగా మారింది. ఆశించిన బొగ్గు నిక్షేపాలు ఉన్న ఆర్థికపర అంశాలతో ముడిపెట్టి నష్టాలను బూచిగా చూపి ఏరియా ఉనికికే ఉపద్రవం తెచ్చారనే విమర్శలు వెలువెత్తున్నాయి. పట్టణంలోని జాతీయ కార్మిక సంఘాల నేతలు ఏం పట్టినట్టుగా వ్యవహరించడం, ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, జాతీయ కార్మిక సంఘాల నేతలు ఏం పట్టడం లేదు అని చెప్పి విమర్శగా ఉంది. నిజమే, అది కలిసి వచ్చేలా చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్న ఓపెన్ క్యాస్ట్ ప్రాజెక్టు మూసివేస్తే ఎలాగనే ఆందోళన లేకుంది. RK1, RK1A, RK2, RK3, RK4, MK4A ఇలా రామకృష్ణపూర్ ఏరియాలో ఒకప్పుడు నల్ల బంగారం సిరులు పండించిన భూగర్భ గనులు ఇవి. బొగ్గు ఉత్పత్తిలో తన వంతు భూమిక పోషించింది. GM కార్యాలయంతో పాటు ఏరియా స్టోర్సు, వర్క్షాపు, టింబర్ యార్డు తదితర కార్యకలాపాలతో పట్టణం కలకాలాడింది. సింగరేణి సంస్థ పరిధిలోనే ఉన్న 13 డివిజన్లతో పోటీ పడి మరి బొగ్గు ఉత్పత్తి సాధించింది. వేలాది మంది సింగరేణి కార్మికులతో తులతూగిన రామకృష్ణపూర్ పట్టణాన్ని నేడు చీకటి ఆవహిస్తోంది. గనులతో పాటు కంపెనీ కార్యాలయాలు కనుమరుగయ్యాయి. ఈ పరిణామాలు కార్మిక కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గనుల మూసివేత ఉపాధి అవకాశాల గండి కొడితే ఏరియా ఎత్తివేత ఏకంగా పట్టణ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తోంది. సో రెండో దశ లేకుంటే రెంటికి చెడ్డ రేవడే. ఇప్పుడున్న రామకృష్ణపూర్ ఓపెన్ క్యాస్ట్ ప్రాజెక్టు మరో 2 నెలల్లో మూసివేస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ ఓసీపీ రెండో దశగా మెగా ఓసీ పనులు ఇప్పటికే ప్రారంభించాల్సింది. కానీ అంతులేని అలసత్వం, నిర్లక్ష్యం కార్మికులు, వారి కుటుంబాలకు శాపంగా మారాయి. రెండో దశ ప్రతిపాదన రూపకల్పనపైనే యాజమాన్యం దృష్టి సారించలేదంటే ఏమనుకోవాలి అని కార్మికులు వాపోతున్నారు. మెగా ఓసీకి సంబంధించి ప్రణాళిక ప్రతిపాదనలు పంపి ఉంటే కనీసం 4 ఏళ్ల కాలం పట్టేది. పర్యావరణ, అటవీ, మైనింగ్, కేంద్ర బొగ్గు గనుల శాఖ ఇలా అన్ని అనుమతులు వచ్చే నాటికి సమయం పట్టేది. ఇది అయినా ఆ దిశగా చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యంగా వివరిస్తున్నారనే విమర్శ ఉంది. వాస్తవానికి మెగా ఓసీని విస్తరణ పనులు చేయాలంటే 4 సంవత్సరాల టైం పడుతుందట. దానికి సంబంధించి ముందే పర్మిషన్కి అప్లై చేసుకుంటే బాగుండు. మరి ఇంతవరకు వీళ్ళు అప్లై చేసుకోలేదు, పర్మిషన్ రాలేదని అంటే ఇది ఏంది ఒకసారి అర్థం చేసుకోవాలంటున్నారు. అయినా ఆ దిశగా చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శ ఉన్నాయి. ఓపెన్ క్యాస్ట్ ప్రాజెక్టు విస్తరణపై చొరవ తీసుకొని పర్యవసనమే ఈ దుస్థితికి కారణమని పలువురు కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు. పూర్వ వైభవం ఉత్తమాటే. ఓపెన్ క్యాస్ట్ ప్రాజెక్టు రెండో దశకు అతిగతి లేకపోవడంతో రామకృష్ణపూర్ భవిష్యత్తుపై పట్టణ ప్రజలు ఆశలు వదిలేసుకుంటున్నారు. కార్మికులు, కార్మికేతరులు క్రమేణా ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి. ఇతర ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ఎవరి సొంత వాళ్ళు వెళ్ళిపోయే పరిస్థితి మినహా మరో మార్గం లేదు. సుదీర్ఘ చరిత్ర కలిగి ఉన్న సంస్థలో తమ పట్టణానికి బొగ్గు పిల్లలతో పెనవేసుకుపోయిన బంధం ఇక తెంచుకుపోయినట్లేనని కార్మికులు కలత చెందుతున్నారు. ఎట్లా అంటే ఇది ఎట్లున్నా చెప్పన్నా, నిజంగా రామకృష్ణపూర్లో కొన్ని వేల మంది ఉండే, లక్షల మందికి అది ఎంతో ఉపాధి కలిగించేటట్టుగా ఉండే. కానీ ఇక్కడ ఏం జరుగుతుందనంటే దాదాపు 60-70 వేలు ఉన్న జనాభా ఇప్పుడు రామకృష్ణపూర్ 40,000 జనాభాకు పడిపోయింది. అందులో ఈ సింగరేణి పైన ఆధారపడినాయి ఒక 10,000 కుటుంబాలు ఉండొచ్చు. సో ఈ మొత్తానికి సింగరేణి లేనప్పుడు, ఓసీ లేనప్పుడు, ఏది లేకినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా మనకి ఇక్కడ బతుకు తెరుగే లేదే కదా, పోయి మనం పొలం పని చేసుకుందాం పా అని చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. అది ఎట్లున్నదంటే పేగు బంధం తెంచుకుంటే ఎట్లుంటుంది, తల్లిదండ్రుల నుంచి బిడ్డలు వేరుపడి నిజంగా తల్లిదండ్రులు లేకపోతే పిల్లల పరిస్థితి ఎట్లా అవుతుంది, ఆగమైపోతారు పిల్లలు. సో ఉన్న ఊరు కన్న తల్లి లెక్క. ఈ ఉన్న ఊరిలో ఎలాంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోతే ఏమవుతుంది అంటే ఈడ ఉండడానికి ఉపాధి లేదు, ఇంకా ఇక్కడ ఉండడం ఏంది, ఏదో కూలిపోయిన కోటల్లో ఫ్రీగా ఉంటున్నాగా అని చెప్పి కొంతమంది ఉండొచ్చు. కానీ ఉపాధి లేకపోతే మాత్రం ఇక్కడ నుంచి అందరూ వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. భూపాలకి వెళ్ళిపోతున్నారు, నస్పూర్కు, రామగుండం, గోదావరికి అని ఇట్లా వేరే సింగరేణి ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు తప్ప ఇక్కడ ఎవరు ఉండే పరిస్థితి లేదు. ఇంకా దీనికి తోడు అక్కడ కొంతమంది సింగరేణి అధికారులు వాళ్ళు ఎట్లా ఉన్నారంటే
ఏ చిన్న పని అభివృద్ధి పని చేద్దామన్నా ఆ ఊర్లో కాళ్ళలో కట్టబెట్టే సింగరేణి అధికారులు మోపై జమాయిన్లు. సింగరేణిలో ఏ అభివృద్ధి పని చేద్దామన్నా అడుగడుగున ఆంక్షలు ఉన్నాయి. వాస్తవానికి కేతన్పల్లి మున్సిపాలిటీ ఉన్నది. అక్కడ ఏదన్నా ఇక్కడ మున్సిపాలిటీ ప్రజలకు డంపింగ్ యార్డ్ చేద్దామన్నా అడ్డుపడతారు, శ్మశాన వాటికి ఏర్పాటు చేద్దామన్నా అడ్డుపడతారు. ఇంకా పాపం కౌన్సిలర్ అభివృద్ధి కార్యక్రమాల్లో రోడ్లో డ్రైన్లో వేద్దామన్నా కూడా అడ్డుపడను. ఇది మరి సింగరేణి యాజమాన్యం దృష్టికి పోవాలి. అక్కడ ఉన్న సీఎండి బలరాం నాయక్ గారు కూడా మీరు క్షేత్రస్థాయిలో ఈ యొక్క వీళ్ళందరినీ పిలుచుకొని మాట్లాడాలి. సింగరేణి సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా ఉంది, ఊళ్ళోకి ఊళ్ళే వెళ్ళిపోయే పరిస్థితుంది. కాబట్టి ఇక్కడ సింగరేణికి సంబంధించిన అనుబంధ పరిశ్రమలు ఏదైనా నెలకొల్పాలి. ప్రజాప్రతినిధులు కూడా సింగరేణి కార్మిక సంఘం నాయకులు కూడా అరే మేము ఈ ఊరు నుంచి ప్రాతినిధ్యం వహించిన ఈ ఊరు ఈరోజు అడవిలాగా మారుతుంది, ఊరు గొడ్డిపోతుంది అని చెప్పి మీరు కూడా ఇక్కడ నుంచి ఎంతో కొంత రాష్ట్ర స్థాయి నాయకులుగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు. సింగరేణి అనుబంధ పరిశ్రమలు పెట్టాలి, మళ్ళీ ఓసీకి పర్మిషన్ తెప్పాలి. ఎందుకంటే అండర్గ్రౌండ్ మైన్లతోటి సింగరేణికి లాభం లేదని చాలామంది అంటారు. ఆ ఉన్న ఓసీలన్నా కాపాడితే ఒక 1000 మందికి ఉపాధి ఉంటుంది కదా. సో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కన్నా ఉపాధి దొరుకుతుంది కదా.